హలో అండి, హాయ్, వెల్కమ్ టు యువర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్ లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం నిఫ్టీ 50, అండ్ రేపు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది, బ్యాంక్ నిఫ్టీ కూడా అనాలిసిస్ చేద్దాం. సో ఇక్కడ మనం నిఫ్టీ చూసినట్టయితే డైలీ టైంలో కంటిన్యూస్లీ 3 days నుంచి కూడా మార్కెట్ అనేది డౌన్ సైడ్లో సెల్లింగ్లో ఉంది. అండ్ ఇప్పుడు మార్కెట్ అనేది నిఫ్టీలో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మార్కెట్ ఇవాళ లో వచ్చేసి ఆల్మోస్ట్ 22,200 దగ్గర వరకు మార్కెట్లో లో చేసింది. అండ్ తర్వాత 100 points దగ్గరలో మనకి రికవరీ కనిపిస్తుంది. అండ్ ఇది నేను ఏదైతే నిన్న చెప్పానో 22,300 అండ్ 22,200 బోత్ ఆర్ ఇంపార్టెంట్ లెవెల్స్ అని, ఎగ్జాక్ట్లీ మార్కెట్ అదే లెవెల్స్లో ట్రేడ్ అవుతుంది. సో రేపు మార్కెట్లో మనం అబ్జర్వ్ చేయాల్సింది, ఇక్కడ ప్రీవియస్లీ ఇక్కడ మార్కెట్లో కన్సాలిడేషన్ జరిగిన ప్లేస్ ఉంది, అండ్ ఇప్పుడు మార్కెట్లో అదే ప్లేస్లో మార్కెట్ ఉంది. రేపు 22,200 బిలో మార్కెట్ ఉందనుకోండి, ఇంకా ఫర్దర్ కొద్దిగా మార్కెట్ డౌన్ సైడ్ రావచ్చు, అండ్ 22,000 లెవెల్ని కూడా మార్కెట్ టెస్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. ఇన్ కేస్ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళాలి అంటే ఇవాళ ఉన్న క్యాండిల్స్ ఐస్ బ్రేక్ చేస్తేనే అప్ సైడ్లో ఎక్స్పెక్ట్ చేయవచ్చు. యాజ్ ఆఫ్ నో అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది మార్కెట్ సైడ్ వేస్ టు బేరిషే ఉండే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఈ లెవెల్స్లో 22,300, 200 లెవెల్ దగ్గర కొద్దిగా మార్కెట్ సస్టైన్ అవ్వడానికి ట్రై చేస్తుంది. మార్కెట్ మళ్ళీ అప్ సైడ్ వెళ్ళి 22,400 కానీ 500 లెవెల్స్ నుంచి మళ్ళీ రిజెక్ట్ చేసి ఈ లెవెల్స్ వరకు మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని అనుకుంటున్నాను. సో చూద్దాం, ఒకవేళ 22,200 బిలో మార్కెట్లో ట్రేడ్ అవుతుంటే కనుక అగైన్ మనం పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు, అండ్ డౌన్ సైడ్లో 22,000 లెవెల్ వరకు ఎక్స్పెక్ట్ చేయవచ్చు నిఫ్టీని. సో యాజ్ ఆఫ్ నో మళ్ళీ సపోర్ట్స్ లెవెల్ 22,000 లెవెల్ వరకు మార్కెట్ రావచ్చు, ఒకవేళ ఇక్కడ సపోర్ట్ తీసుకోకుంటే. అంటే 22,200 కానీ 300 లెవెల్స్ దగ్గర మార్కెట్ సపోర్ట్ తీసుకోలేదనుకో హయ్యర్ టైం ఫ్రేమ్స్లో, అండ్ మార్కెట్ ఈ లెవెల్స్ వరకు టెస్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. సో ఎందుకంటే మళ్ళీ మార్కెట్ అనేది ఒక మేజర్ లెవెల్స్ దగ్గర ఉంది, మేజర్ సపోర్ట్స్ లెవెల్ దగ్గర ఉంది యాజ్ ఆఫ్ నో. సో ఈ లెవెల్స్ని అయితే అబ్జర్వ్ చేయండి, అండ్ ఈ లెవెల్స్ దగ్గర ఎక్కువ క్వాంటిటీలో కూడా ప్లే చేయకండి. ఈ లెవెల్స్ కింద మార్కెట్ 22,200 కింద మార్కెట్లో ట్రేడ్ అవుతుంటే అప్పుడు మీరు క్వాంటిటీ ట్రేడ్ చేయండి పీఈ సైడ్లో, ఓకేనా. అండ్ ఇది డైలీ టైం ఫ్రేమ్లో 15 minutes టైం ఫ్రేమ్లో కూడా ట్రేడ్ ప్లాన్ చెప్తాను. సో ఫస్ట్ డైలీ టైం ఫ్రేమ్ అయితే చూసుకుందాం. సో నిఫ్టీ చూసాం, ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం. సో బ్యాంక్ నిఫ్టీ కేసులో కూడా మనం చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ కూడా స్ట్రాంగ్లీ మార్కెట్ అనేది ఫాలో అయింది. బెరిష్ మనకి ఇవాళ మార్కెట్ స్ట్రాంగ్లీ ఫాలో అయింది. అండ్ ఎప్పుడైతే మార్కెట్ 2 days లో బ్రేక్ చేస్తుందో ఇంకా కూడా సెల్లింగ్ వచ్చింది మనకి. అండ్ ఇక్కడ మనకి 48,500 సపోర్ట్ అండ్ 48,400 కూడా బ్రేక్ అయిపోయింది, అండ్ దాని కింద మార్కెట్ క్లోజ్ చేసింది. సో ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ రావచ్చా అంటే యాజ్ ఆఫ్ నో అయితే వచ్చేటట్టే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనకి 48,000 లెవెల్ వరకు రావచ్చు, అండ్ డౌన్ సైడ్ ఇంకా మనం చూసినట్టయితే 47,900 వరకు కూడా మార్కెట్ వచ్చేటట్టు కనిపిస్తుంది యాజ్ పర్ చార్ట్. ఈ లెవెల్స్లో మార్కెట్లో సపోర్ట్ ఉంది, ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్స్కి వచ్చిన తర్వాత సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ ఉంటుందేమో, మేబీ 48,000 ఆర్ 47,900 లెవెల్ దగ్గర మార్కెట్ సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ ఉంటుందేమో. ఎందుకంటే ఇక్కడ కూడా మనం చూసినట్టయితే ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ కూడా ఉంది, అండ్ ఇక్కడ మార్కెట్లో ఒక బుల్లిష్ మొమెంటం ఉంది, అండ్ ఇక్కడ వరకు మార్కెట్ వచ్చి అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ టెస్ట్ చేసి మళ్ళీ బౌన్స్ చేయొచ్చేమో అప్ సైడ్లో. యాజ్ ఆఫ్ నో అయితే డౌన్ సైడే కనిపిస్తుంది. సో మార్కెట్ అనేది 15 minutes టైం ఫ్రేమ్ పెట్టి కూడా చూపిస్తాను, అండ్ 15 minutes టైం ఫ్రేమ్లో మనం ఎలా ట్రేడ్ ప్లాన్ చేసుకుందాం. సో ఇక్కడ మనం 15 minutes టైం ఫ్రేమ్ ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ మనం చూసినట్టయితే ప్రైస్ యాక్షన్ మనకి ఏం చూపిస్తుంది, క్లియర్లీ మార్కెట్ అనేది లోవర్ హై అండ్ లోవర్లో స్ట్రక్చర్ కనిపిస్తుంది మనకి 15 minutes టైం ఫ్రేమ్లో. క్లియర్లీ అదే ఫాలో అవుతూ వచ్చింది. అండ్ ఇవాళ మార్కెట్ చూసినా సరే, ఇక్కడ మనం మార్కెట్ ఇవాళ చూసినా సరే మార్కెట్ అనేది ఎగ్జాక్ట్లీ మార్కెట్ ఓపెన్ అవ్వగానే మార్కెట్లో సెల్ ఆఫ్ వచ్చింది కొద్దిగా. మార్కెట్ దాని తర్వాత మనకి ఏదైతే ప్రీవియస్ డే లో ఉందో అది కూడా బ్రేక్ చేసేసింది, అండ్ ఇక్కడ మనకి స్ట్రక్చర్ కూడా లోవర్ హై అండ్ లోవర్ లో స్ట్రక్చర్తోనే కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్లీ ఇక్కడ కన్సాలిడేషన్ జరిగిన జోన్ దగ్గర నుంచి కూడా మనకి ఇక్కడ రిజెక్షన్ అనేది కనిపిస్తుంది. సో ఫర్దర్గా కూడా మార్కెట్ ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ వస్తుంటే కనుక ఫర్దర్గా కూడా డౌన్ సైడ్ రావచ్చు మార్కెట్. అండ్ ఎక్కడి వరకు రావచ్చు అంటే ఆల్రెడీ 48,200 అండ్ 48,000 లెవెల్ వరకు మార్కెట్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఇంకా. అండ్ ఈ లెవెల్స్ దగ్గరకు వచ్చినప్పుడు కొద్దిగా మీరు చూడండి, ప్రాఫిట్ బుకింగ్ అనేది చేయండి లేదా ట్రేల్ అనేది చేయండి, మార్కెట్ ఇంకా కొద్దిగా డౌన్ సైడ్ వస్తుందా అని చెప్పి. సో ఇక్కడ మార్కెట్లో ఈ లెవెల్స్లో సపోర్ట్ ఉంది, అరౌండ్ 47,900 కానీ ఆర్ 47,800 లెవెల్ దగ్గర సపోర్ట్ అనేది ఉంది. సో ఆ లెవెల్స్ దగ్గర కొద్దిగా అబ్జర్వ్ చేయండి. సో యాజ్ ఆఫ్ నో ఇంకా కొద్దిగా ఫాల్ అయితే
రావచ్చు అని అయితే కనిపిస్తుంది. యాజ్ పర్ 15 minutes టైం ఫ్రేమ్ చూసినా సరే మార్కెట్ అనేది కొద్దిగా ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ వచ్చేటట్టే కనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీలో. అండ్ అది నిఫ్టీలో చూసుకుందాం. సో నిఫ్టీ ఇక్కడ మనం నిఫ్టీ కూడా చార్ట్ పెట్టుకుందాం. సో నిఫ్టీలో మనం చూసినట్టయితే నిఫ్టీలో ఎగ్జాక్ట్లీ ఇదే పాయింట్ దగ్గర ప్రైస్ అనేది హాల్ట్ అయ్యింది. సో ఇక్కడ మనం చూసినట్టయితే ప్రీవియస్ ప్రైస్ యాక్షన్ చూద్దాం. సో ప్రైస్ అనేది ఇక్కడ కన్సాలిడేషన్ జరిగిన లెవెల్ ఉంది అండ్ మార్కెట్ ఈ లెవెల్స్ని బ్రేక్ చేసి అగైన్ మళ్ళీ ఈ లెవెల్స్ నుంచి అప్ సైడ్ వెళ్ళింది. అండ్ ఇది మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసిన లెవెల్ జోన్ ఇది. అంటే కంప్లీట్లీ ఈ 100 pointsని నేను జోన్ లెక్క అంటున్నాను. సో ఈ జోన్ని మార్కెట్లో అబ్జర్వ్ చేయండి. సో మార్కెట్ ఈ లెవెల్స్ దగ్గర కొద్దిగా సైడ్ వేస్ అయ్యి మళ్ళీ అప్ సైడ్లో బ్రేక్అవుట్ అయింది అనుకోండి, అట్లీస్ట్ మార్కెట్ 22,400 పైన మార్కెట్లో ట్రేడ్ అవ్వాలి, ఆర్ఎల్స్ 22,500 పైన మార్కెట్ ఉంటే అప్పుడు మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. అంటే కన్ఫర్మేషన్, స్ట్రాంగ్ కన్ఫర్మేషన్. ఒకవేళ మార్కెట్ అనేది ఇక్కడ నుంచి మళ్ళీ ఫాల్ అయింది అనుకోండి అండ్ ఇవాళ డే లో బ్రేక్ అయితే మళ్ళీ ఫర్దర్ డౌన్ సైడ్ రావచ్చు. ఈవెన్ 22,200 సపోర్ట్ బ్రేక్ అయినా సరే మార్కెట్ ఈ లెవెల్స్ వరకు టెస్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. అంటే 22,000 లెవెల్ వరకు అండ్ 21,900 లెవెల్ వరకు మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. యాజ్ ఆఫ్ నో స్ట్రక్చర్, మార్కెట్ ఒక స్ట్రక్చర్ చూసినా సరే లోవర్ హై అండ్ లోవర్ లో స్ట్రక్చర్, బేరీ స్ట్రక్చరే మనకి కనిపిస్తుంది. ఇక్కడ నుంచి బేరీ స్ట్రక్చర్ కనిపిస్తుంది కాబట్టి దాన్ని ఫాలో అప్ అవుదాం మనం. ఒకవేళ మార్కెట్ అనేది రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి అండ్ ఈ లెవెల్స్తో రెసిస్టెన్స్ని ఫేస్ చేసి మళ్ళీ రిజెక్ట్ చేస్తే మళ్ళీ మనం పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయండి. అండ్ ఒకవేళ డేలో బ్రేక్ అయినా పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయండి. అండ్ అప్ సైడ్లో ప్లాన్ చేయాలంటే అట్లీస్ట్ మార్కెట్ 22,400 పైన సస్టైన్ అవ్వాలి అండ్ 22,500 బ్రేక్ అయితే అప్పుడు మనకు ఒక కన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక్కడ ఒక కన్ఫర్మేషన్ అప్ సైడ్లో సస్టైన్ అయినట్టు, సెకండ్ కన్ఫర్మేషన్ ఈ లెవెల్ దగ్గర దొరుకుతుంది. అండ్ ఇంకోటి ఇక్కడ నుంచి ఫిబొనాచి డ్రా చేసినా సరే 0.5 పైన ఉంటుంది కాబట్టి అక్కడ నుంచి మనకి ఇంకా స్ట్రాంగ్లీ కన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. సో ఈ లెవెల్స్ పైన మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ రిజెక్ట్ చేసిన పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయండి. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ రిజెక్ట్ చేసినా సరే పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. అండ్ ఈవెన్ 22,200 బ్రేక్ అయినా సరే మనం పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. అండ్ డౌన్ సైడ్లో 22,200 బ్రేక్ అవుతే మాత్రం మార్కెట్ ఇంకా 200 points డౌన్ సైడ్లో ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే 22,000 లెవెల్ వరకు వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ 22,000 లెవెల్ సైకలాజికల్ లెవెల్, అది బ్రేక్ అయింది అనుకోండి 21,900, 800 మేజర్ సపోర్ట్ జోన్. ఎందుకంటే ప్రీవియస్లీ ఇదే లెవెల్స్ నుంచి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది. సో ఆ లెవెల్స్కి రీచ్ అయిపోతుంది. సో మేబీ ఆ లెవెల్స్ దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళీ మార్కెట్ అనేది బయర్స్ ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో ఇది మనకి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. అండ్ ఫిన్ నిఫ్టీ చూసుకుందాం. సో ఫిన్ నిఫ్టీ కూడా చూపిస్తాను. సో దట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ ఎక్కువ ట్రేడ్ చేస్తారు. సో ఇక్కడ మనం ఫిన్ నిఫ్టీ చూసినట్టయితే ఫిన్ నిఫ్టీ కూడా మనకి సేమ్ ప్రైస్ యాక్షన్ కనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీ లాగానే. అండ్ ఇక్కడ మనం స్ట్రక్చర్ చూసినా సరే మార్కెట్ స్ట్రక్చర్ వచ్చేసి లోవర్ హై అండ్ లోవర్ లో స్ట్రక్చర్ కనిపిస్తుంది. అండ్ ఎగ్జాక్ట్లీ మార్కెట్ ఈ లెవెల్స్ దగ్గర, సారీ ఇది బ్యాంక్ నిఫ్టీ చార్ట్ పెట్టేశాను నేను. సో ఫిన్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ బోత్ ఆర్ సేమ్ ఉంటాయి. సో ఇక్కడ ఫిన్ నిఫ్టీ చూసినట్టయితే సేమ్ ఫిన్ నిఫ్టీ కూడా మనకి ఎగ్జాక్ట్లీ సేమ్ మార్కెట్ అనేది 21,500 లెవెల్ అండ్ మార్కెట్ అనేది యాజ్ ఆఫ్ నో దగ్గరలో ఉంది. అండ్ ఇప్పుడు మనం మేజర్గా 21,600 నిన్న మనం మేజర్ సపోర్ట్ జోన్ అనుకున్నాం బికాజ్ ఇది వీక్లీ సపోర్ట్ జోన్. ఆ లెవెల్ కూడా మార్కెట్ బ్రేక్ చేసేసింది అండ్ ఇంకా ఫర్దర్ కొద్దిగా డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఎక్కడి వరకు రావచ్చు అంటే ఫిన్ నిఫ్టీలో 21,350 ఆర్ 21,300 వరకు డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనం మార్కెట్ ఈ లెవెల్స్ వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ మార్కెట్ అప్ సైడ్లో వెళ్ళాలంటే అట్లీస్ట్ మార్కెట్ 21,600 పైన మార్కెట్స్ ఆర్ 21,650 పైన మార్కెట్ సస్టైన్ అవుతేనే అప్ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు. ఓకేనా. అండ్ అప్పటి వరకు కంప్లీట్ బేరిష్ వ్యూతోనే ఉండండి. యాజ్ ఆఫ్ నో చార్ట్స్ కూడా మనకి ఇంట్రాడేలో మనకి చార్ట్స్ కూడా బేరిషే కనిపిస్తున్నాయి. 15 minutes టైం ఫ్రేమ్ బేరిష్ కనిపిస్తుంది. ఈవెన్ మనం డైలీ టైం ఫ్రేమ్లో చూసినా సరే కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపిస్తుంది 3 days నుంచి. సో ఒక మార్కెట్ అనేది హాల్ట్ అవ్వాలి. అట్లీస్ట్ మార్కెట్ ఒక దోజీ క్యాండిల్ లాంటిది ఫామ్ చేసి దాని తర్వాత మళ్ళీ ఒక బుల్లిష్ క్యాండిల్ ఫామ్ చేస్తే అప్పుడు అది మనకి రివర్సల్ సైన్ ఇస్తున్నట్టు డైలీ టైం ఫ్రేమ్లో. యాజ్ ఆఫ్ నో కంటిన్యూస్లీ మార్కెట్ అనేది బేరిష్ క్యాండిల్స్ ఫామ్ చేస్తుంది కాబట్టి మార్కెట్ అనేది ఆ సెల్లింగ్ ప్రెషర్లో ఉంది. అది మనం కంటిన్యూషన్ చేద్దాం. యాజ్ పర్ ప్రైస్ యాక్షన్ మార్కెట్లో ఏదైతే సైన్ మనకు చూపిస్తుందో దాన్ని మనం ఫాలో అవుదాం. యాజ్ ఆఫ్ నో బేరిష్ సైన్ చూపిస్తుంది కాబట్టి మనం దాన్నే ఫాలో అవుదాం. మార్కెట్ ఎక్కడి వరకు రావచ్చు అంటే 21,300 అండ్ 21,350 లెవెల్స్ వరకు ఫిన్ నిఫ్టీలో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది మనకి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ. అండ్ అదేవిధంగా ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. సో ఇక్కడ నేను ఆప్షన్ చైన్ డేటా నిఫ్టీది పెడతాను. నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా 22,300 లెవెల్. యాజ్ ఆఫ్ నో మీరు చూసినట్టయితే చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇక్కడ
ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ పుట్ సైడ్ కానీ కాల్ సైడ్ రెండు సైడ్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే కాల్ సైడే చాలా ఎక్కువగా కనిపిస్తుంది. 1,49,000 అండ్ 45,000 అంటే చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. 22,300 కానీ 22,400 500 కానీ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. అండ్ డౌన్ సైడ్లో సపోర్ట్ వచ్చేసి 22,200 సపోర్ట్ లెవెల్ అండ్ దాని కిందికి వెళ్తే 22,000 లెవెల్ సపోర్ట్ లెవెల్ నిఫ్టీలో. అండ్ అదే బ్యాంక్ నిఫ్టీకి వద్దాం. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా మనం చూసినా సరే ఇక్కడ మనకి కాల్ సైడ్ మనం చూసినట్టయితే 1,77,000 48,500 అండ్ 1 lakh అండ్ ఇక్కడ కూడా 1 lakh. ఇక్కడ కూడా మన నంబర్స్ చూసినట్టయితే కాల్ సైడ్ ఎక్కువగా కనిపిస్తుంది అండ్ మీరు పుట్ సైడ్ చూస్తే మైనస్లో ఉంది, అన్వైండ్ అవుతుంది. అంటే ఇక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది బ్యాంక్ నిఫ్టీలో కూడా కనిపిస్తుంది. యాజ్ పర్ డేటా ఇక్కడ కూడా మనకి కాల్ రేటింగ్ ఎక్కువ జరిగింది. సో మార్కెట్ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది. మార్నింగ్ కూడా నేను ఎర్లీగా మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత కూడా మీకు క్లియర్లీ టెలిగ్రామ్లో మెసేజ్ చేశాను, మార్కెట్ రెసిస్టెన్సెస్ ఫేస్ చేస్తుంది యాజ్ పర్ డేటా అండ్ యాజ్ పర్ టెక్నికల్ అనాలిసిస్. అండ్ దాని తర్వాత మార్కెట్ అనేది 600 పాయింట్స్ ఫాలో అయింది మార్కెట్. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే డేటా పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినా సరే మార్కెట్ ఇక్కడ రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేస్తుంది. అండ్ డౌన్ సైడ్లో నెక్స్ట్ సపోర్ట్ 48,000 లెవెల్ సపోర్ట్ అండ్ దాని కిందికి వెళ్ళింది అనుకోండి 47,500 సపోర్ట్ లెవెల్ బ్యాంక్ నిఫ్టీలో ఉంది. సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను, టెక్నికల్ అనాలిసిస్ అండ్ డేటా అనాలిసిస్. ఇప్పుడు మనం గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. సో ఇక్కడ మనం గ్లోబల్ మార్కెట్స్ డవ్ ఫ్యూచర్స్ చూసామనుకోండి యాజ్ ఆఫ్ నో 18 పాయింట్స్ స్లైట్లీ పాజిటివ్ ఉంది. S&P 500 స్లైట్లీ పాజిటివ్ అండ్ ఓవరాల్గా చూసినట్టయితే గ్లోబల్ మార్కెట్స్లో స్లైట్లీ పాజిటివ్ కనిపిస్తుంది. అండ్ యూరోపియన్ మార్కెట్స్ 100 పాయింట్స్ పాజిటివ్లో ఉన్నాయి. అండ్ అదర్ మార్కెట్స్ మనం చూసినా సరే కొద్దిగా స్లైట్లీ పాజిటివ్ ఉన్నాయి. ఓన్లీ జస్ట్ హ్యాంగ్సెంగ్ కానీ అండ్ అదర్ ఏషియన్ మార్కెట్స్ నెగిటివ్లో ఉన్నాయి. నికీ నెగిటివ్లో ఉంది, హ్యాంగ్సెంగ్ నెగిటివ్లో ఉన్నాయి, ఏషియన్ మార్కెట్స్ అయితే నెగిటివ్లో ఉన్నాయి. అండ్ యూరోపియన్ మార్కెట్స్ అండ్ డవ్ జోన్స్ అంటే మనకి యూఎస్ మార్కెట్స్ ఆల్మోస్ట్ ఆల్ స్లైట్లీ పాజిటివ్లో ఉన్నాయి. ఓకేనా. సో ఓవరాల్గా మళ్ళీ కూడా నేను మార్కెట్స్ యూఎస్ మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత మన టెలిగ్రామ్ ఛానల్ అయితే షేర్ చేస్తాను. సో మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో అండి, డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది. సో ఇక్కడ మనం మార్కెట్ అయిపోయిన తర్వాత వీడియో చేస్తాం అండ్ ట్రేడ్స్ ప్లాన్ చేస్తాం. ఆ బేసిస్ పైన కూడా లెవెల్స్ బేసిస్ పైన కూడా ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా మార్నింగ్ అవర్స్లో నేను డేటా కానీ లెవెల్స్ కానీ అండ్ ట్రెండ్ వ్యూ కానీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన ఛానల్లో అయితే. సో ఇంకా జాయిన్ అవ్వకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. అండ్ ఇవాళ ఒక సబ్స్క్రైబర్ కూడా షేర్ చేశాడు బేస్డ్ ఆన్ అవర్ ఎస్టర్డే వీడియో అండ్ ప్రాఫిట్స్ కూడా బుక్ చేసినట్టు. ఒకవేళ మీరు కూడా అలా బుక్ చేస్తే కనుక స్క్రీన్ షాట్ అయితే షేర్ చేయండి, నేను కూడా అందరికీ పోస్ట్ కూడా చేస్తాను. సో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.